బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. వరంగల్, కరీంనగర్ రెండు జిల్లాల బార్డర్లో ఈసారి రజతోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుంది. అయితే ఇంతకీ రజతోత్సవ వేడుకలు బీఆర్ఎస్వా టీఆర్ఎస్వా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనతో ఉన్నారు. కేటీఆర్ గారితో మాట్లాడదాం. కేటీఆర్ గారు, మీకు ముందుగా రజతోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ 25 ఏళ్ల పాటు సర్వైవ్ కావడం, సస్టైన్ కావడం, అది 3 దశలుగా, ఒకటి ఉద్యమ పార్టీ, తర్వాత అధికార పార్టీ, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ, ఇలా రకరకాల పరిస్థితుల్లో పోరాటాలు చేయడం నిజంగా ఒక గ్రేట్ అచీవ్మెంట్గానే చూడాలి. అయితే దీనిపై కొంత విమర్శ, ఫస్ట్ విమర్శతోటే మొదలు పెడతాను. అసలు ఇది బీఆర్ఎస్ రజతోత్సవమా టీఆర్ఎస్ రజతోత్సవమా అనే ఒక ప్రశ్న వస్తుంది. దానికి ఏం చెప్తారు? ముందుగా మీరు చెప్పినట్టు ఒక ఉద్యమ పార్టీగా అవతరించి ఎన్నడూ కూడా అధికారము లేదా ఇంకోటి ఎజెండాగా పెట్టుకోకుండా రాష్ట్రం సాధించడమే లక్ష్యంగా పురోగమించిన పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సమితిగా అవతరించి 14 ఏళ్ళు పోరాటం చేసి, ఆ 14 ఏళ్ల పోరాటంతో జాతీయ స్థాయిలో రాజకీయ వ్యవస్థను మొత్తం ప్రభావితం చేసి, ఒక అనివార్యత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద క్రియేట్ చేసి, తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్కి ఇక్కడ మనుగడ ఉండదు అనే ఒక అనివార్యత క్రియేట్ చేసి, ఆఖరి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి మొత్తం తెలంగాణ సమాజాన్ని కూడా ఒకటి చేస్తే అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ విషయం మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఒక ఎజెండాతో నిజానికి పార్టీ పుట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆ ఎజెండా ఒక రకంగా చెప్పాలంటే అయిపోయింది. ఆ దశలో కేసీఆర్ గారు చాలా సీరియస్గా ఉండే, ఒక దశలో అవసరమైతే పార్టీని మర్జ్ చేస్తా అని అయితే చెప్పినరో విలీనం చేస్తా అని, విలీనాన్ని కూడా సిద్ధంగానే ఉండే. కానీ తెలంగాణ సమాజం నుంచే వచ్చిన ఒత్తిడి, ఏర్పడ్డ రాష్ట్రంలో మన గొంతు ఉండాలి, మనకంటూ ఒక అస్తిత్వం ఉండాలి, ఒక అస్తిత్వ ప్రతీకగా టీఆర్ఎస్ ఉండాలి అనే ఒక వాదన ఏదైతే ఉండేనో దానికి అనుగుణంగా ఆనాడు మళ్ళీ సొంతంగానే పోటీ చేసినాం. కానీ సొంతంగా పోటీ చేసినప్పుడు కూడా మాలో ఏ ఒక్కరికి కూడా ఒక అంచనా లేదు, ఒక నమ్మకం లేదు. ఏది మళ్ళీ అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వచ్చి మరి ముఖ్యమంత్రిగా అవుతారు కేసీఆర్ గారు, మేము మంత్రులు అవుతాం, ఎవరు అనుకోలేదు. అనుకోకుండా ఆనాడున్న పరిస్థితుల్లో ప్రజల ఆశీర్వాదంతో మరి అధికారంలోకి వచ్చినాం. వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు, దాదాపు 10 ఏళ్ల పాటు ఒక అధికార పార్టీగా బహుశా భారతదేశంలోనే ఎక్కడ జరగనంత ఒక సమతుల్యమైన అభివృద్ధిని, సంక్షేమాన్ని సాధించగలిగినాం. కానీ ఇక సహజంగానే రాజకీయాల్లో కొన్ని ఉంటాయి. ఒకవైపేమో రాష్ట్రం ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా ముందుకు పోతున్నది, మన పథకాలు దేశానికి ఆదర్శంగా మారినాయి. రైతు బంధు పెడితే 12 రాష్ట్రాలు కాపీ కొట్టినాయి. కేంద్ర ప్రభుత్వమే పీఎం కిసాన్ అని పేరు పెట్టుకుని కాపీ కొట్టింది. ఆ తర్వాత మాకు మహారాష్ట్ర నుంచి కూడా సర్పంచులు వచ్చి మమ్మల్ని కలుపుకోండి తెలంగాణలో అని చెప్పే పరిస్థితి. ఇక్కడ రైతాంగం పట్ల కేసీఆర్ గారికి ఉన్న కమిట్మెంట్ చూసి, ఇవన్నీ చూసినప్పుడు కేసీఆర్ గారు చేసిన ఆలోచన ఏంటంటే, మనం తెలంగాణలో చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయకూడదు, ఎందుకు మనం ఇతర రాష్ట్రాలకు విస్తరించొద్దు. ఆ ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నాం తప్ప ఇంకోటి కానే కాదు. కానీ మారింది పేరే, మా జెండా మారలేదు, మా ఎజెండా మారలేదు, మా నాయకుడు మారలేదు, మా సిద్ధాంతం మారలేదు, మా ఎలక్షన్ సింబల్ కూడా మారలేదు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మేము అనుకున్న ఎజెండాలో భాగంగా జాతీయ పార్టీగా ఎదగాలి, విస్తరించాలి, మహారాష్ట్రతో మొదలు పెడదాం ప్రస్థానం అనుకునే దానికి తాత్కాలికంగా ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మాకు స్వల్ప తేడాతో ఏదైతే ఓటమి పాలేను, 4 లక్షల తేడా కళ్యాణ్, 37% ఓటు వచ్చింది. కాంగ్రెస్కు మాకంటే 1.8% అది ఎక్కువ వచ్చింది. కేవలం 4 లాక్ ఓట్స్ తేడా, పోలైన ఓట్లు చూసుకుంటే. కాబట్టి మాకు జరిగింది ఏదో దారుణమైన పరాభవం కాదు. మేము 39 సీట్లు గెలిచాం, 14 సీట్లలో 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. కాబట్టి ఇదేదో పెద్ద అపజయంగానో ఏదో పెద్ద ఎదురు దెబ్బగానో చూడాల్సిన అవసరం లేదు. తాత్కాలికమైన స్పీడ్ బ్రేకరు, అధిగమిస్తాం, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం, భవిష్యత్తులో ఏం చేయాలో పార్టీ నిర్ణయిస్తాం. అంటే కేటీఆర్ గారు, మీరు ఇంత ఈజీగా దాన్ని కొట్టిపడేస్తున్నా చాలామంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో కూడా పేరు మార్చుకోవడం కరెక్ట్ కాదేమో, తెలంగాణ 37% ఓటేసిన వాళ్ళకి తెలియలేదంటారా? 37% మంది మాకు ఓటేసినప్పుడు మరి వారిని అవమానించడం కరెక్టేనా? లక్షల మంది ఎవరైతే ఓట్లేసినారో బీఆర్ఎస్ అనే పేరులో ఏముంటుంది కళ్యాణ్? ఇప్పుడు సడన్గా నీ పేరు మార్చి అమితాబ్ బచ్చన్ అని పెడదాం, అయిపోతావు అమితాబ్ బచ్చన్. నేను ఏమంటున్నా అంటే, పేరులో ఏముండదు. సాంకేతికంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ మహారాష్ట్రలో పోయి పోటీ చేస్తే యాక్సెప్టెన్స్ రాదు, తెలంగాణ పార్టీ అంటారు. అట్లా కాకుండా భారత రాష్ట్ర సమితి అని పేరు పెడితే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పోటీ చేసేందుకు వెసులుబాటు ఉంటుందని పెట్టుకున్నాను. నేనేమంటా, అదో పెద్ద ఇష్యూ కాదు, దాని పెద్ద చర్చనీయాంశం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవము, అది మా ఎజెండాలో ఆనాడు ఉంది, ఈనాడు ఉంది, రేపు కూడా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని మీరు అంటున్నారు, ఊళ్ళల్లో ఏమంటారు తెలుసా? తెలంగాణ పార్టీ అంటారు మమ్మల్ని, వేరే పార్టీ అనరు.
తెలంగాణ పార్టీ ఏ పార్టీ కొట్టేసినా తెలంగాణకి వేసిన, తెలంగాణ పార్టీకి వేసిన, సామాన్యులను అడగండి చెప్తాను. అంటే కేసీఆర్ తెలంగాణ వదిలిపెడతారు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు, ఢిల్లీలో మకాం వేస్తారు, ఇక్కడ ఎవరో అనే ఆ ఫీలింగ్తో మీకు ఓట్లు పడలేదు అని? నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే మేము ఎన్నడూ కూడా ఢిల్లీ పోయి మకాం పెడతామని చెప్పలే. మేము చెప్పింది ఏంది, హైదరాబాద్ కేంద్రంగా కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చు అని చెప్పినాం. మా అంచనా ఏంది, ఇక్కడో 15 ఎంపీలు గెలిచి బయట మొత్తం కలిపి 10-15 ఎంపీలు గెలిస్తే జాతీయ స్థాయిలో ఒక మొదటి అడుగు మంచి అడుగు పడుతుంది, మన ఎజెండా ఇంప్లిమెంట్ అవుతుంది. మనం ఫిరేక్ బార్ కిసాన్ అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అన్నాం. ఎందుకు? తెలంగాణలో రైతులకు, వ్యవసాయానికి, సాగునీటికి చేసిన పనులు దేశమంతా ఎందుకు కావద్దు, దేశమంతా మంచి వర్క్ ఎందుకు జరగొద్దు? నేను ఒక మాట అంటున్నా, ఇవాళ ఈ దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, ఈ దేశానికి నిర్మాణంలో, జాతి నిర్మాణంలో పాల్పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ 5 ఉంటుంది. మరి అట్లాంటి తెలంగాణ నుంచి ఇక్కడ జరుగుతున్న మంచి పనులు దేశమంతా పాకాలని కోరుకుంటే తప్పెట్లయితుంది? ఇంకోటి అంటే ఇక ప్రధానమంత్రులు, కేంద్ర ప్రభుత్వాలు ఫామ్ చేయడం కేవలం జాతీయ పార్టీలే చేయాలన్నా? సంకీర్ణ శకంలో ప్రాంతీయ పార్టీలు కీలకమైన పాత్ర పోషించొద్దా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు ఎన్డీఏలో. ముమ్మాటికి వచ్చే 25 ఏళ్ళు అయితే ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయి. ఎందుకంటే ఏ జాతీయ పార్టీ కూడా సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. అట్లాంటప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రేపు ఒక 15-20 ఎంపీలు గెలుచుకుంటే తెలంగాణకు లాభం అవుతుందా, నష్టం అవుతుందా? ఈ చర్చ జరగాలి. కేటీఆర్ గారు మీరు ఎంటర్ అయినప్పుడు నాకు బాగా గుర్తు, 2006లో అనుకుంటా కేసీఆర్ బై ఎలక్షన్లో, అప్పుడు నేను కూడా అక్కడే కరీంనగర్లో రిపోర్టర్గా ఉన్నాను. మీరు అప్పుడు ఫస్ట్ టైం ఎంటర్ అయ్యారు అక్కడికి. అప్పుడు ఊహించారు అసలు ఇలా రాజకీయం ఉంటుంది, మీరు మంత్రి అవుతారు, లేకుంటే బీఆర్ఎస్ తెలంగాణ తెస్తుంది, టీఆర్ఎస్ ఆఫ్ కోర్స్ వస్తుంది అనుకున్నారా? ఏం కావాలనుకొని మీరు అసలు వచ్చారు రాజకీయాల్లో? అమెరికా నుంచి ఎందుకు వచ్చారు? అమెరికా నుంచి వచ్చింది ఉద్యోగం మీదే వచ్చిన. నేను 2004 సెప్టెంబర్లోనే ఇండియాకి తిరిగి వచ్చిన. దాదాపు 2 సంవత్సరాల పాటు నా పని నేను చేసుకుంటా ఉన్నా. ముంబైలో, ఢిల్లీలో నేను ఐ వాజ్ సేల్స్ డైరెక్టర్ ఫర్ ద ఎంటైర్ దక్షిణాసియా. సో తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ సీట్కు రాజీనామా చేసినారో, నేను సార్కి చెప్పకుండానే నేను నా ఉద్యోగం వదిలిపెట్టి, ఎందుకంటే ఆ రోజు విజయమో వీరస్వర్గమో అనే పరిస్థితి. చాలా ఒక హై టెన్షన్ వాతావరణంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లేనేలేదు తెలంగాణ వాదం అంటుంటే కేసీఆర్ గారు దానికి ప్రతిస్పందనగా రాజీనామా చేసినారు. చేసిన తర్వాత విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టడం, మా నాయకులను తీసుకొని పోవడం, ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ని ఓడగొడితే అయిపోతుంది తెలంగాణ వాదం అన్నట్టుగా ప్రయత్నం చేయడం. ఆ ప్రయత్న భాగంలో నేను నా ఉడతా భక్తిగా, నాతోనేదో అవుతుంది 1000 ఓట్లు నేను ప్రభావితం చేస్తాను కాదు, అరే ఒక సాటి తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ కొడుకు అనేది పక్కన పెడితే ఒక తెలంగాణ బిడ్డగా నాతోనే ఒక 10 ఓట్లు వేయించే శక్తి ఉంటే కూడా నేను పోయి వేయిస్తా అని చెప్పి తిరుగుడు మొదలుపెట్టాను. ఆ రోజు అడుగుపెట్టినప్పుడు ఒక ఎజెండాతో, ఒక మంత్రి కావాలి, ఇంకోటి కావాలన్న ఎజెండాతో రాలే. నేను ఆ రోజు వచ్చింది కేవలం అందరు అనుకున్నట్టే చాలామంది టీఆర్ఎస్లో తెలంగాణ వస్తే చాలు, ఇంతకంటే జీవితానికి ఏమొద్దు. నిజంగా కూడా కేసీఆర్ గారు 2014లో ఆనాడు మేము సోనియా గాంధీ గారికి థ్యాంక్స్ చెప్పడానికి పోయినప్పుడు ఆ రోజు మాకు చెప్పాను, ఈ రోజుతోని టీఆర్ఎస్ విలీనం అయ్యి కంప్లీట్ డిక్లేర్ చేస్తాను. ఆ రోజు నిన్న హరీష్ రావు గారికి చెప్పినా, నా వైఫ్ కూడా చెప్పిన, నేను అమెరికా వెళ్ళిపోవడం కాదు, నేను రాజకీయాలు వదిలేస్తాను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, నేను కాంగ్రెస్లో నాకు ఆ పార్టీ నచ్చదు, నేను ఇమ్మడలేను, నాకు ఆ పార్టీ సకల దరిద్రాలకు కారణం అనేది నా స్థిరాభిప్రాయం ఈ దేశంలో, కాబట్టి నేను ఇమ్మడలేను అని చెప్పిన. వాళ్ళు కూడా మంచిది అన్నారు. అట్లా అంత క్లియర్గా ఉండే మేము అందరం కూడా. అనుకోకుండా మేము పార్టీగా నిలిచిపోయినాము. తర్వాత 2 సార్లు అధికారంలోకి వచ్చినాము. నేను మంత్రి అయ్యే ఒక అదృష్టం నాకు కలిగింది. అందుకే ఇంకా నాకు ఇంకేం ఆశలు, ఎజెండాలు లేవు కళ్యాణ్ గారు. ఇంకేదో కావాలనే దురాశ నాకు ఎంత మాత్రం లేదు. నేను ఊహించిన దానికంటే, నేను ఆశించిన దానికంటే ఎన్నో 100 రెట్లు ఎక్కువ నాకు గుర్తింపు వచ్చింది, అంతకంటే ఎక్కువ పదవులు వచ్చినాయి. కాబట్టి ఇంతకంటే ఏదో పెద్ద ఆశలు లేవు, ఇంతకంటే పెద్ద ఏదో కోరికలు లేవు. ఇప్పుడు కాకపోతే ఒకటే ఒక ఆరాటం, ఇంత కష్టపడి సాధించిన తెలంగాణ ఈ అరాచక శక్తుల పరిపాలనలో ఆగమైపోతున్నది. వీళ్ళు చూపెట్టిన ఆశలు, అరిచేతిలో వైకుంఠం చూసి ఏదైతే మోసపోయినామో ఆ మోసాన్ని ప్రజలు గ్రహించి ఇలా బాధపడుతున్నారు. మళ్ళీ ఈ తెలంగాణను సరైన దారిలో పెట్టాలి అంటే సమర్థవంతమైన నాయకత్వం కేసీఆర్ గారి రూపంలో తిరిగి కావాలి, తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఇది ఒక్కటే లక్ష్యం తప్ప కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం కూడా ఆయన కంటే ఎక్కువ ఇప్పుడు తెలంగాణ సమాజానికి అవసరం. ఎందుకంటే కేసీఆర్ గారు ఆల్రెడీ చేసిన పదవి ఆయనకేం కొత్తది కాదు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ 2001లో పుట్టడం ఎట్లా చారిత్రక అవసరమో, రేపు మళ్ళీ తిరిగి 2028 నవంబర్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అనేది కూడా తెలంగాణ సమాజానికి సంబంధించినంత వరకు, రాష్ట్రానికి సంబంధించినంత వరకు అంతే చారిత్రక అవసరం. ఇది వాస్తవం. అంటే కేటీఆర్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 జాతీయ పార్టీలు, గతంలో మీకు కాంగ్రెస్తోనే ప్రధానంగా పోటీ ఉండే తెలంగాణలో, బీజేపీ పెద్ద బలమైన పార్టీ ఇక్కడ కాదు, ఇప్పుడు కూడా కాదు. ఇప్పుడు కూడా కాదు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, మీకు ఒక్క ఎంపీ కూడా లేరు. ఎందుకు కాదో చెప్తాను.
బీజేపీ అనే పార్టీ 2014లో తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. అప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య 5, అవును, ఎంపీ ఒక్కడు అనుకుంటా. 2018లో ఒకటే ఎమ్మెల్యే గెలిచారు వాళ్ళు, గోషామహల్ రాజాసింగ్. 2023 మొన్న కూడా 8, అవును, అంటే తిప్పి తిప్పి కొడితే 119 సీట్లు ఉండే శాసనసభలో ఎన్నడూ కూడా సింగిల్ డిజిట్ దాటలే. నెంబర్ 1. నెంబర్ 2, ఆ పార్టీలో దురంధరులు మహామహులు అనుకునేటోళ్ళందరినీ ఓడగొట్టింది టీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ని ఎవరు ఓడగొట్టిండ్రు? టీఆర్ఎస్. అరవింద్ని ఎవరు ఓడగొట్టిండ్రు? బీఆర్ఎస్. రఘునందన్ రావుని ఎవరు ఓడగొట్టిండ్రు? టీఆర్ఎస్. ఈటెల రాజేందర్ గారిని ఎవరు ఓడగొట్టిండ్రు? టీఆర్ఎస్. కిషన్ రెడ్డిని ఎవరు ఓడగొట్టిండ్రు? టీఆర్ఎస్. ఆ పార్టీలో ఉండే మహానాయకులు లక్ష్మణ్ గారిని ఎవరు ఓడగొట్టిండ్రు? టీఆర్ఎస్. వీళ్ళందరినీ కూడా మట్టి కనిపించింది టీఆర్ఎస్ నాయకత్వం. ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో బీజేపీ కేవలం పార్లమెంట్ అప్పుడు, ఇప్పుడు వీళ్ళందరూ అసెంబ్లీలో ఓడిపోతారు, మళ్ళీ పార్లమెంట్కి పోటీ చేస్తారు. అయ్యో ఓడిపోయినాం అనుకుంటే మోడీ గారి పేరు చెప్పుకుంటా ఏదో ఓట్లాడుకోవాలి తప్ప ఒక్క పని చేసింది లేదు. ఒక్కరు కూడా సొంతంగా ఎమ్మెల్యే గెలిచే శక్తి కూడా లేరు. మహానాయకులు అంటారు. బండి సంజయ్ గారు మహానాయకుడు. మరి ఆ మహానాయకుడు సొంత సీటే గెలవాడు కదా, ఇంకా వేరే మందిని ఎట్లా గెలిపిస్తాడు? ఏడుంది నాయకత్వం. అందుకే నేనేమంటున్నా అంటే, వాపు చూసి బలుపు అనుకుంటే కష్టమవుతుంది. 3 వరుస జనరల్ ఎలక్షన్స్లో మా సంఖ్య 63, 88, 39. బీజేపీ ఒక్కసారైనా సింగిల్ డిజిట్ దాటిందా? మరి ఇప్పుడు ఇంత బలాఢ్యంగా ఉన్నప్పుడు మోడీ గారు వచ్చి ప్రచారం చేసిన ఓట్లు పడకపోతే రేపు మోడీ గారు రిటైర్ అయిపోయిన వీళ్ళని ఓటు దేక్తారు. ఇక్కడ ఏం చేసిందని దేకాలి అది చెప్పు నాకు. 11 ఏళ్లలో బీజేపీ తెలంగాణకు చేసిన ఒక 10 పనులు చెప్తారా మీరు? ఇక్కడ నుంచి రూపాయి పోతే తెలంగాణ రాష్ట్రం నుంచి తిరిగి వచ్చేది 46 పైసలు. మరి ఎవరు ఎక్కువ చేస్తున్నట్టు? తెలంగాణ జాతి నిర్మాణానికి పాల్పడుతున్నదా, లేకపోతే తెలంగాణకు వీళ్ళేమైనా అయాచితంగా ఏమైనా చేసినారా? కాబట్టి బీజేపీ ఇక్కడ గ్రో అయ్యే ఛాన్స్ కానీ ఆస్కారం కానీ ఒకటి వాళ్ళకి తెలిసిన మందు, అన్నిటికీ ఒకటే. తేలు మంది అంటారు చూడు, తేలు మాత్రం అంటారు చూడు, అట్లనే బీజేపీకి తెలిసింది ఒకటే. ఏమనంటే మతం, హిందూ ముస్లిం గది తప్ప ఇంకోటి రాదు, ఇంకొక ముచ్చట రాదు. ఒక్క గుడి కన్నా పైసలు ఇచ్చినావు పని. ఈ బండి సంజయ్ అంటే ఆయనే, కిషన్ రెడ్డి అంటే ఆయనే, ఇద్దరు మంత్రులు కదా, ఒక్క గుడికి పైసలు తెచ్చిరా పోనీ తెలంగాణలో 10 ఏళ్ళలో? బడికి ఎట్లాగూ దేరు మీరు, ఎందుకంటే మీకు ఇష్టం లేని సబ్జెక్ట్ అది. గుడికన్నా దేవాలి కదా, తేలే. అందుకే ప్రజలు అడుగుతున్నారు, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వవు, ఒక ఐఏఎం పెట్టవు, ఒక గుడికి పైసలు దేవు, ఒక బడికి పైసలు దేవు, ఒక పరిశ్రమను రానియవు. గుజరాత్లో చెప్పులు మోసుడు తప్ప వీళ్ళు చేసింది ఏందో నాకు అర్థం కాదు 10 ఏళ్ళలో. కాబట్టి ఎందుకు వేయాలి బీజేపీ కోట్ మీరు చెప్పండి నాకు. 2014లో కానీ 2018లో కానీ బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. మొన్న ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది, 2 సార్లు గెలిచింది. భవిష్యత్తులో 2 జాతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి దీంతో బీఆర్ఎస్ అని గ్యారంటీగా చెప్పగలరా? ముమ్మాటికి ఒంటరిగానే పోటీ చేస్తాం, ముమ్మాటికి మళ్ళీ తిరిగి ఒంటరిగానే గెలిచొస్తాం. అంటే ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ మీరు బీఆర్ఎస్ తో టై అప్ అయ్యి, బీజేపీతో టై అప్ అయి ఉన్నారు, ఎవరెవరితో టై అప్ బీజేపీ కాంగ్రెస్ తో అంటది. ఇవాళ ఎవరెవరితో టై అప్ అయ్యారు అంటే క్లియర్గా చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 2024లో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చిండ్రు. వచ్చి ఏం చెప్పిన ఆ రోజు, ఈ రాష్ట్రంలో లూటీ జరుగుతున్నది, అవినీతి జరుగుతున్నది, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది అన్నాడు. ఏంటిది ఆర్ఆర్ ట్యాక్స్? రాహుల్ రేవంత్ ట్యాక్స్. స్క్వేర్ ఫీట్కి 150 నుంచి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు బిల్డర్ల దగ్గర అని చెప్పారు. మరి ఎందుకో సంవత్సరం దాటిపోయింది చెప్పి, వార్షికోత్సవం కూడా అయిపోయింది. మరి ఎందుకు ఒక చిన్న ఎంక్వైరీ లేదు, కనీసం ఒక ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేషన్ లేదు? అంటే మాటలేనా? ప్రధానమంత్రి లాంటి వ్యక్తి అంత తీవ్రమైన ఆరోపణ చేసి, అంత తీవ్రమైన మాట మాట్లాడి తర్వాత యాక్షన్ తీసుకోకపోతే ఏమనుకోవాలి? ఎవరు కాపాడుతున్నారు రేవంత్ రెడ్డిని? అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ పథకంలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది కంపెనీకి ఏమాత్రం అర్హత లేకపోయినా 2 కోట్ల లాభం ఉండే కంపెనీ 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇది తప్పు అనే ఆధారాలతో సహా నేను పోయి ఇచ్చొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి. ఇంతవరకు చర్యలు లేవు. తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. ఇప్పటికి 6 నెలలు. అలా పోయినప్పుడు మీడియా హడావుడి, 2 మెషిన్లు పోయినాయి, 3 మెషిన్లు పోయినాయి, కౌంటింగ్ చేస్తున్నారు నోట్లు. అందులోకి ఏమైందో దొంగకు తేలుగుట్టినట్టే ఉంది. ఆయన చెప్పడు, ఈయన చెప్పడు, ఈడీ చెప్పదు, పొంగులేటి చెప్పడు. 4వది, నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మేము ఆరోపణ చేసినాం, ఇది ఫైనాన్షియల్ స్కాము, ఫ్రాడ్ అని చెప్పినాం. చెప్పినట్టే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన ఎంపవర్డ్ కమిటీ చెప్పింది, ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, వయలేషన్స్ జరిగినాయి, స్పెషలైజ్డ్ ఏజెన్సీతో ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పినాయి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదండి? ఎందుకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఉండదు? ఎందుకు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కదా, కేటీఆర్ బీఆర్ఎస్ విడిచిపెట్టారు. మోడీ గారు కూడా అన్నారు మోడీ గారు. అదే అంటున్నా, ఈ లిప్ సింపతి, లిప్ సర్వీస్ తప్ప రేవంత్ రెడ్డిని ఇంత మంచిగా బిగి కౌగిలిలో పెట్టుకొని కాపాడుతున్నది ఎవరండి? బీజేపీ కాదా? నేను ఇంకొక మాట అడుగుతున్నా,
ఈడీ మా మీద దాడి చేస్తుంది, అరెస్టులు చేస్తుంది, మా మీద కేసు పెడుతుంది. ఇక్కడ డ్యామ్ కూలిపోయిందో, డ్యామ్లో చిన్న పర్రె పడ్డది అనగానే కూలిపోయినంత హడావుడి. ఈ కాంగ్రెస్ వాడు దున్నపోతు తినిందనగానే బీజేపీ వాడు దుడ్డని కట్టాయి అని ఆగమాగం అయిందా ఏమన్నా? మేడిగడ్డలో కింద పర్రె పడితే ఎన్డీఎస్ఏ వచ్చి కింద నీళ్ళలో కూడా దిగకుండా ఎంత చెప్పినా బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఎందుకు కలుస్తాయి? రేవంత్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తాయి? ఎందుకు కలుస్తాయి అంటే రెండు విషయాలు. ఒకటి, రాహుల్ గాంధీ అంటే ఆయన ఈ దేశంలో మోడీకి అతిపెద్ద అసెట్. ఆయన ఉన్నన్ని రోజులు మోడీ గారు నేను సేఫ్ అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కడెక్కడైతే ప్రాంతీయ శక్తులు బలంగా ఉన్నాయో ఇక్కడ బీజేపీకి ఎంట్రీ దొరకదు. అది తమిళనాడు కావచ్చు, బెంగాల్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మేమున్న రోజులు ఎంట్రీ దొరకలే. అదే చూడండి ఇప్పుడు అరాచకం. బీజేపీ ఎంపీలు, నేను చెప్తున్నా కదా బ్రదర్, హెచ్సియులో జరిగిన కుంభకోణంలో బీజేపీ ఎంపీ గారే ఉన్నారు. ఖుల్లా చెప్తున్నాను. ఎంక్వైరీ చేయండి, చెప్తా. దానికి ఆయనకు ఇంకోటి జరిగేది ఉంది, ఇక్కడ ప్రతిఫలం జరిగేది ఉంది. అది జరగంగానే మీకు నేను మీరు జరిగేది ఉంది అని చెప్తే దొంగతనం జరగాలి కదా, జరిగినాకనే దొంగను పట్టుకోవాలి కదా. దొంగతనం జరుగుతుంది, ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్ అయిపోగానే మేము కూడా పెడతా. నేనేమంటున్నాను బ్రదర్, అల్టిమేట్గా మోడీ గారిని ఎంక్వైరీ చేయమనండి. బీజేపీ బయట బీజేపీ దొరుకుతాడు, కాంగ్రెస్ కూడా దొరుకుతాడు. కాంగ్రెస్ ఇంత బలంగా దోపిడీ చేస్తుంటే, ఇంత అరాచకం చేస్తుందని స్వయంగా మోడీ గారు మాట్లాడుతుంటే యాక్షన్ ఎందుకు ఉండదు? మీరు నిజంగానే కొల్లుడు కాకపోతే, మీరు నిజంగానే ఒకరికొకరు బదులుకోకపోతే ఎందుకు కాపాడుతున్నారు రేవంత్ రెడ్డి? మీరు చెప్పండి నాకు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను తట్టుకోవడం వాళ్ళ కష్టం. అదే కాంగ్రెస్ అనుకో, ఫుట్బాల్ ఆడుకోవచ్చు. చూస్తున్నారు కదా దేశంలో, ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ ఫుట్బాల్ ఆడి గెలుస్తారు. హర్యానాలో మన ఉదాహరణకు, మహారాష్ట్రలో, ఎక్కడైనా సరే అల్టిమేట్గా మళ్ళీ బీజేపీ నిలువరించే శక్తి ఉన్నది ప్రాంతీయ పార్టీ. కేటీఆర్ గారు, మీరు ఉద్యమ పార్టీగా ఉద్యమంలో పనిచేశారు. అప్పుడు మీరు ఏదంటే అది బీఆర్ఎస్ చెప్పింది, టీఆర్ఎస్ చెప్పింది అంటే తెలంగాణ సమాజం అంతా ఒక కేసీఆర్ ఒక పిలిపిస్తే దాన్ని ఎందుకు వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు తర్వాత అధికార పార్టీలో అసలు మీకు తిరిగేలేదు. 9.5 ఏళ్ళు రకరకాల పథకాలు అనొచ్చు, ప్రజల్లోకి వెళ్ళొచ్చు, వాటెవర్ ప్రజలు మీ వెంటే ఉన్నారు. ఇప్పుడు 1.5 ఏళ్ళ అంటే చాలా టఫ్ టైం మీరు ఎదుర్కొంటున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకో చెప్తాను, మీరు అనేది తప్పు. ఎందుకంటే 2001 నుంచి కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చునేదాకా 2009 నవంబర్ 29 దాకా చాలా ఎదురు దెబ్బలు తిన్నాం. మేము ఆనాడు 2004లో 42 సీట్లు పోటీ చేస్తే 26 గెలిచాం. మధ్యలో ఉప ఎన్నికలకు పోతే 16 సీట్లలో 7 గెలిచినాం. ఎదురు దెబ్బలు తినకుండా ఏం లేము మేము, చాలా దెబ్బలు తిని దక్కా మొక్కిలు తినే. కేసీఆర్ గారు కూడా రాజీనామా చేశారు అధ్యక్ష పదవికి కూడా. కాదు దక్కా మొక్కిలు తినే ఇడిదాకా వచ్చినాం. అంతకుముందు ఏదో జాయ్ రైడ్ లెక్కుండే, తర్వాత అధికారంతో ఇప్పుడే ఏం లేదు. మొదటి నుంచి కష్టంలోనే పుట్టింది పార్టీ, కష్టంలోనే పెరిగింది. మళ్ళీ అధికారంలో కూడా కష్టపడ్డాం, ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాం. అంటే గతంతో కంపేర్ చేసినప్పుడు మీరు చెప్పేవాళ్ళు కదా, ఆంధ్ర పాలకులని రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు కానీ కంపారిటివ్లీ ఆ టైం కంటే కూడా ఈ 1.5 ఏళ్ళగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు మీ మీద అప్పుడెప్పుడు కేసులు పెద్దగా పెట్టి మిమ్మల్ని కోర్టులకు లాగిందో, జైల్లో వేసిందో లేదు. కానీ ఇప్పుడు చూస్తే మీరు గొప్ప పథకాలని చెప్పుకుంటున్న కాళేశ్వరంలో అవినీతి అని కమిషన్ వేశారు. విద్యుత్ అంధకారం కాకుండా చూస్తామని 24 గంటల కరెంట్ ఇచ్చాము, అసలు తెలంగాణలో వెలుగు, దానిపై విద్యుత్ కుంభకోణం మీద కమిషన్లు. మీరు జర్నలిస్టు, విద్యుత్ కుంభకోణం అనే మాట రేవంత్ రెడ్డి అనే పనికిమాలినోడు మాట్లాడాలి, కానీ జర్నలిస్ట్ కమిషన్ వేశారు అంటున్నాను నేను కుంభకోణం అనట్లేదు. విద్యుత్ కుంభకోణం మీద కమిషన్ అని మాట్లాడాలి. విద్యుత్ లో జరిగిన అవకతవకల మీద కమిషన్ అని అనుకుని ప్రభుత్వం ఒక ఆరోపణ చేసి ఏదైనా ఒకటి రుజువైందా? ఈ కార్ లో కూడా వేశారు. ఏదైనా ఒకటి రుజువైందా? రేవంత్ రెడ్డి అనే ఒక పనికిమాలిన సన్నాసి మాట్లాడే మాటలు తప్ప ఒక్కటన్నా నిర్దిష్టంగా ఆధారాలతోని రుజువైందా? ఇప్పుడు ఈ కార్ అన్నారు కదా మీరు, ఫార్ములా ఈలో నేను స్పష్టంగా చెప్పిన, ఎస్ ఇట్స్ విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నా. మీరు మిస్ వరల్డ్కి ఎట్లయితే 200 కోట్లు పెడుతున్నారో, నేను అట్లాగే ఫార్ములా ఈ ద్వారా నేను 46 కోట్లు ఎస్ అక్కడ స్పాన్సర్ పోతే పెట్టినా అని చెప్పిన. ఆయన ఆయన ఫార్ములా ఈ అయినా వచ్చినాయని చెప్తున్నాడు. ఇక దొంగతనం ఎక్కడిది, అవినీతి ఎక్కడిది? అసలు ఎవడన్నా తలాతోక ఉన్నవాడు, బుర్ర ఉన్నవాడు కేసు పెడతారా దీని మీద? నష్టం జరిగింది, ఎట్లా జరిగింది? నిజానికి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా రద్దు చేయడం వల్ల జరిగింది. నేను అడుగుతున్నా కళ్యాణ్ గారు, ఫార్ములా ఈ ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలకు హైదరాబాద్ను ఒక స్థావరంగా మార్చాలి, తెలంగాణను ఒక స్థావరంగా మార్చాలి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రావాలి, ఇక్కడ ఇన్నోవేషన్ జరగాలి, రీసెర్చ్ జరగాలి, ఎలక్ట్రిక్ మొబిలిటీ భవిష్యత్ అంతా కూడా దాందే. అందువల్ల ఇక్కడ పిల్లలకి ముబ్బడిగా ఉద్యోగాలు రావాలని నేను ఆ పని చేసిన. మరి రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ ఎందుకు పెడుతుంది? దానివల్ల ఏమైనా ఉద్యోగాలు వచ్చేది ఉందా? దాంతో ఏమైనా రాష్ట్రానికి సంపద సృష్టించేది ఉందా? నేను మొదటి సీజన్లో ఫార్ములా ఈ పెడితే మనం ఖర్చు పెట్టింది కేవలం 12 కోట్లు, రాష్ట్రానికి వచ్చిన లాభం 650 నుంచి 700 కోట్లు. తప్పు చేసినా ఒప్పు చేసినా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పెడుతున్నారు. దీనివల్ల ఎంత ఆదాయం వస్తుందో చెప్తాడా? ఎందుకు ఖర్చు పెడుతుందో చెప్తాడా? అసలు ఆయనకి ఏమైనా తెలుసా? నేను ఏమంటున్నా బ్రదర్,
మాటలు మస్తుగా మాట్లాడచ్చు. ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్తోని వాళ్ళు ఇంకా కూడా ప్రతిపక్ష మోడల్నే ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి అని ఆయన అనుకుంటలేడు, ఆయన ఎమ్మెల్యేలు కూడా అనుకుంటలేరు ఆయన ముఖ్యమంత్రి అని. అందుకే ఎవరెవరి పేరు చెప్తుంటారు. ఇవాళ వాస్తవం ఏంటంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే భ్రమించి రోజు ఒక కేసు పెట్టాలా, రోజు ఒక్కసారి టీఆర్ఎస్ మీద బురద జల్లి కేసీఆర్ గారిని ఏదో 2 మాటలు తిట్టి నోటి తీట తీసుకోవాలి, జనంను ఏదో డైవర్ట్ చేసి మీడియా మేనేజ్మెంట్ చేసి బతికేయాలి. ఇదే ఆయన ఎజెండా. కానీ మేమేం చేస్తున్నాం? నీ 6 గ్యారెంటీలు ఏంది, నువ్వు లగచర్ల రైతుల మీద దాడి ఏంది, మూసి బాధితులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, హైడ్రాని ఎందుకు పేదలను కొడుతున్నావు, ఇవి మేము అడుగుతున్నాం. ఆయనకు బర్దాష్ అవుతలేదు. అందుకే ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి జైల్లో పెట్టాలి. పెట్టు, చూస్తాం, పెట్టు. నేను ఏం తప్పు చేసినా అని పెడతావు జైల్లో? నన్ను ఏం తప్పు చేసినా? నేనేమంటున్నా అంటే అల్టిమేట్గా నిజాయితీకి ధైర్యం ఎక్కువ. నేను ఇట్లా మాట్లాడుతున్నా మోడీ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఎందుకు మాట్లాడుతున్నా? నేనేం తప్పు చేయలేదు. నేనేం చెప్పినా కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు నీకు దమ్ముంటే, నువ్వు మొగాడివైతే రా, లై డిటెక్టర్ పరీక్షకి ఇద్దరం కూర్చుందాందా. నీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. ఇద్దరం మంచిగా పెట్టుకొని కూర్చుందాం, మొత్తం లైవ్ టీవీలో కూర్చుందాం. ఎవడు దొంగనో ఎవడేందో తెలుస్తుందా? నేను తప్పు చేయలేదని చెప్తున్నా. లై డిటెక్టర్ పరీక్ష పెట్టుకుంటా అని చెప్తున్నా. నీకు దమ్ముందా? నువ్వు నిజంగా తప్పు చేయకపోతే వస్తావా? దమ్ముందా రేవంత్కి? మీరు పిలవండి ఒకసారి. రైట్. కేటీఆర్ గారు, ఎందుకంటే మీ పార్టీ మీద, మీ నాయకుల మీద ప్రధానంగా ఎప్పుడు ఈ ప్రభుత్వం కూలిపోతుందా అని ఇలాంటి ఆలోచన చేస్తున్నారని విమర్శలు కాంగ్రెస్ నుంచి వస్తున్నాయి. ఆ విమర్శలకు తోడుగా మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడేస్తుంటారు. కడియం శ్రీహరి అంటే ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, కానీ మొదలుపెట్టింది ఆయన్నే, ఈ ప్రభుత్వం పడిపోద్ది 3 నెలల్లో 6 నెలల్లో అని. ఆ తర్వాత నిన్నగాక మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, దాన్ని మీరు కూడా సమర్థించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న మాటలో ఏ తప్పు లేదు. ఏమన్నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి? మేము తిరుగుతున్నప్పుడు కలిసే ప్రజలు ఈ దరిద్రం ఎన్ని రోజులు భరించాలి? ఇంకా ప్రజలు అనలేదు, పారిశ్రామికవేత్తలు ప్రజలు కాదా అన్నాడు. వాళ్ళు ప్రజల్లో ఒకరు కాదా? ప్రజల్లో భాగమే కదా. ప్రజల్లో చాలా మంది అడుగుతున్నారు మేము కలిసేటప్పుడు, ఈ దరిద్రం ఎన్ని రోజులు మోయాలి, ఏంది నాన్ సెన్స్, ఈ దరిద్రపు పాలిటిక్స్ ఏంది, రేవంత్ రెడ్డి వసూళ్ళు ఏంది, అవినీతి ఏంది, అరాచకం ఏంది, ఏమైనా దెబ్బనేమైనా ఛాన్స్ ఉంటే కూలగొట్టరాదా అని అడిగిన వాళ్ళు. ఇది అడుగుతున్నారు మమ్మల్ని. నేను చెప్తున్నా కదా, అవును ఎస్, కానీ మేము చేస్తామనలేదే. మీరేం చేస్తారు? చెప్తున్నా కదా, 5 ఏళ్ళు ఎదురు చూస్తాం. ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి. ప్రజలకు ఎందుకు తెలిసి రావాలంటే, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ తెలుస్తుంది. తెలుస్తున్నది, తెలిసింది. కానీ మన దేశంలో రీకాల్ వ్యవస్థ లేదు కదా. పాపం అంబేద్కర్ గారు ఎంత మంచోడంటే, ఇట్లాంటి దుర్మార్గులు ముఖ్యమంత్రులు అవుతారు, అడ్డగోలు హామీలు ఇస్తారు, గద్దెనెక్కుతారు, తర్వాత మర్చిపోతారు, తర్వాత ప్రజలకు టోపీ పెడతారు అనుకోలే పాపం ఆయన. అందుకే రీకాల్ వ్యవస్థ పెడితే రేవంత్ రెడ్డి నీ పాటికి చిత్తుగా ఓడించి ఆయన ఇంటికి పంపుతారు. కానీ కాకపోతే మీరు కూల్చేస్తారని భయం మాత్రం కాంగ్రెస్కి ఉన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, అందుకే 10 మందిని తీసుకున్నామని కూడా చెప్తున్నారు కదా. బ్రదర్, నేను తీసుకున్నామని ఎక్కడ చెప్తలేరు కదా. వాడు ఏ పార్టీలో ఉన్నాడో వాళ్ళకే తెలియదు. అది దేవుడి కండువా అంటున్నారు. ఆ 10 మంది ఏ పార్టీలు ఉన్నారో ఇలా దేవుడికి కూడా తెలియదు. ఎందుకంటే దేవుడి కండువా అంటారు కదా మీరు. మరి దేవుడి పార్టీలు ఏరినరా, ఏ పార్టీలో కూడా ఇచ్చారు, బీఆర్ఎస్లోనే ఉన్నా. అదే దేవుడి పార్టీలు ఏరినరా, ఏ పార్టీలు ఏరినరో వాళ్ళకి తెలియదు. పాపం కాంగ్రెస్ వాళ్ళకి కూడా. అంటే ఎంత దారుణం అంటే ఇలా పరిస్థితి. పాపం 10 మందిని గుంజుకపోయాను, గొర్రెలను తీసుకుపోయినట్టు. ఏ పార్టీలు ఉన్నారో ఒక్కడన్నా చెప్తారా బయటకు వచ్చి? 10 మందిలో ఒక్కడికి సిగ్గు ఇజ్జత్ మానం ఉందా? ఆ 10 మందిలో ఒక్కలకన్నా? అరే వ్యక్తిగతంగా నేను ఎవరిని అంటలేను బ్రదర్. ఆ 10 మందిని నేను అడుగుతున్నా, ప్రతిపక్షంలో ఒంగని గింత తొందరగా వదిలేసుకుంటారా? 10 మందిని మళ్ళీ క్షమించండి అని వస్తే తీసుకోరా? అసలు సమస్యనే, 10 మందిని దగ్గర సమస్యనే లేదు. మా కార్యకర్తలు, నాయకులు ఎవరెవరైతే ఆ 10 స్థానాల్లో కొట్లాడుతున్నారో, తమ పేగుల దగ్గర కొట్లాడుతున్నారో, వాళ్ళకు అవమానం చేసినట్టయితే ఎట్టి పరిస్థితులు అట్లాంటివి జరగవు. కానీ ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా మీకు, వాళ్ళని ప్రజలే బొంద పెడతారు. మేమేం చేయాల్సిన అవసరం లేదు, ప్రజలే బొంద పెడతారు, ప్రజలే చూసుకుంటారు. అంటే గతంలో మీరు ఉప ఎన్నికలు వస్తాయి బ్రదర్, తొందరపడకండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎగిరిండు కదా, ఉప ఎన్నికలు రావు ఏం రావు అని. తెల్లారు పడ్డాయిగా సుప్రీంకోర్టుకి వెళ్ళి. అందుకే విఘ్నత కోల్పోయి బుద్ధి తక్కువ మాటలు మాట్లాడితే నువ్వు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, దేశంలో ఇంకా న్యాయం బతికే ఉంది, ధర్మం బతికే ఉంది. వరుసగా 3 ఎంత అవమానాలండి, సిగ్గుచేటు ముఖ్యమంత్రికి. సుప్రీంకోర్టు స్పష్టంగా అన్నది, యు ఆర్ మేకింగ్ అ మాకరీ ఆఫ్ షెడ్యూల్ 10. స్పీకర్ గారిని అభిశంసించింది. మరి వాళ్ళకు ఉందా ఇంగితం? నేను ఇంకోటి కూడా అడుగుతున్నా. అట్లాగే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన ఎంపవర్డ్ కమిటీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది అంటున్నది కంచి గచ్చిబౌలి భూముల్లో. నిన్న ఎన్హెచ్ఆర్సీ లగచర్లలో అక్కడ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయని చెప్పింది. అసలు రేవంత్ రెడ్డి నిజంగా ఒక ఆత్మాభిమానం ఉన్న మనిషి అయితే గిన్ని తిట్లు తిన్నాక ఉంటారండి ఆ పదవులు ఎవరన్నా? ఇక ఆయన రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది. అంటే కేటీఆర్ గారు, మీరు దీన్ని ఏదైతే పార్టీ ఫిరాయింపుల మీద, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చాలా సీరియస్గా మీరు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు మిగిలిన నాయకులందరికంటే కూడా.
అసలు ఆ అర్హత బీఆర్ఎస్ నేతలకు ఉందా మీకుందా అని ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే 10 ఏళ్లలో మీరు ఇలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి దాదాపు 37 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు మీరు అధికారంలో ఉన్న టైంలో. సరే దాన్ని ఎల్పి విలీనం అంటారా ఇంకేమంటారు పక్కన పెడదాం. పక్కన పెట్టడానికి నేను ఎందుకంటున్నా జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ అక్కడ మీకు బలమైన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఒక్క నిమిషం మీరు పక్కన పెడదాం అని నీకు లేదు. రాజ్యాంగాన్ని నువ్వు పక్కన పెట్టడానికి కళ్యాణ్కో కేటీఆర్కో అర్హత లేదు. అది రాజ్యాంగబద్ధంగా విలీనానికి అర్హత ఉంది. రాజ్యాంగంలో రాసినారు 3/200 మంది పోతే దాన్ని విలీనం అంటారు. అవును రాజ్యాంగం చెప్తుంది కదా రైట్. నువ్వెవరు నేనెవరు కాదని చెప్పడానికి. అంటే ఒకేసారి చేయలే కదా మీరు అనేది. వచ్చారు రాజ్యాంగంలో 3/200 మంది కలిసి ఇప్పుడు మా పార్టీలో కూడా 39 ఉన్నారు కదా. 26 మంది పోయి విలీనం అయితే క్వశ్చన్ చేయడానికి నాకు కూడా అధికారం లేదు తమ్ముడు. వాస్తవం ఏంది? మేము చేసినప్పుడు జరిగింది విలీనం. అది ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా నాకు మీకు అనవసరం. అది రాజ్యాంగబద్ధమా కాదా చట్టబద్ధమా కాదా అనేది పాయింట్. ఇక ఇప్పుడు మరి నేను ఇంకోటి అడుగుతున్నా కళ్యాణ్, నేను రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వస్తారు, తుక్కుగూడలో మీటింగ్ పెడతారు. ఏమని పెడతారు? షెడ్యూల్ 10 యాంటీ డిఫెక్షన్ లాని మేము చట్టం చేస్తాం, ఎవరన్నా ఎమ్మెల్యే పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై చేస్తాం. ఆ మాట మాట్లాడుతున్నప్పుడు వెనక ఎవరు కూర్చున్నారు తెలుసా? దానం నాగేందరు, ఆయన పేరు ప్రకాష్ గౌడ్, వీళ్ళందరూ వెనకనే కూర్చొని ఉన్నారు. అంటే ఎంత సిగ్గుమాలిన రాజకీయం ఇది! అడగకూడదా? ప్రశ్నించకూడదా? మాకు నైతికత లేదని మీరు అంటున్నారు. అసలు ఎవరు ప్రారంభించారండి ఈ దేశంలో పార్టీ ఫిరాయింపుల సంస్కృతి? ఎవరు తెచ్చిండు? ఆయారాం గయారాం కల్చర్ తెచ్చింది ఇందిరాగాంధీ కాదా హర్యానాలో? ఆ తర్వాత మన రాష్ట్రంలో 26 మంది పొత్తులో గెలిచినాం మేము 2004లో. 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మొదలు తీసుకున్నది వాళ్ళు కాంగ్రెస్ కాదా, రాజశేఖర రెడ్డి గారు కాదా? వాళ్ళు మమ్మల్ని అడగొచ్చా? అడగడానికి ఉందా? ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం కూడా జరిగింది కదా ఇక్కడే. నేను ఎన్టీఆర్ ప్రభుత్వం దాకా పోను కానీ మా కాడికి మాట్లాడతాను. మరి ఇక్కడ 26 మంది పొత్తులో కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకొని గెలిస్తే మా 10 మంది ఎమ్మెల్యేలను ఆ రోజు తీసుకోవడమే కాకుండా మేము 5 ఏళ్ళు కొట్లాడినాం యాంటీ డిఫెక్షన్ కోసం. ఇయ్యలేదు కదా, చేయలేదు కదా. అట్లాగే ఇయ్యాలు వచ్చి మాట్లాడతారు ఏదో అన్యాయం జరిగిందని. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తన దాకా వస్తే కానీ నొప్పి తెలుస్తలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, దమ్ముంటే టీవీ ముంగడికి వచ్చి చెప్పు, ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ వచ్చి చెప్పు. అంటే కేటీఆర్ గారు మీరు చెప్పేదానికి చేసేదానికి కొంత తేడా ఉంటుందనే విమర్శ వస్తుంది మీ మీద. ఎందుకంటే మీరు ఏదైతే యాంటీ డిఫెక్షన్ కోసం 10 మంది కోసం పోరాడారో, ఎవరిపై పోరాడారో అప్పుడు స్పీకర్ ఎవరు? సురేష్ రెడ్డి. అయితే ఆయన వచ్చి మీ పార్టీలో ఉన్నాడు, మీ రాజ్యసభ సభ్యుడయ్యాడు. స్పీకర్ నిమిత్ర మాత్రుడు సోదరా. ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు, నిర్ణయం తీసుకోవాల్సింది. ప్రసాద్ గారు ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? ఆయన సర్వస్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకుంటున్నారా? నేను ముమ్మాటికి చెప్తున్నా, ఆయన ఏమనుకున్నా సరే 100% ఇవాళ కొంత ఒత్తిడిలో ఉన్నారు ఆయన. ఎవరు ఒత్తిడి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. నేనేమంటున్నా బ్రదర్, అల్టిమేట్గా వ్యక్తులను నేను అంటలేను. నిజంగా చట్టం ఆ రోజు యాంటీ డిఫెక్షన్లో ఇంత పటిష్టంగా లేదు, ఇవాళ ఉంది. మణిపూర్లో ఇదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. ఏది ఒక ఎమ్మెల్యే పార్టీ మారితే ఆయన డిస్క్వాలిఫై చేయాలని. అల్టిమేట్గా సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ వాదనతో ఏకీభవించి డిస్క్వాలిఫై చేసింది. మరి ఇలా కాంగ్రెస్ ఇక్కడ ఇంకోటి హిమాచల్ ప్రదేశ్లో మన కాంగ్రెస్ వాళ్ళు ఏం తీర్మానం చేశారు తెలుసా? పార్టీ మారిన ఎమ్మెల్యేల జీతాలు నిలిపేయాలని తీర్మానం చేశారు. ఇక్కడ చేస్తారా మరి? అంటే వాళ్ళ ఒక జాతీయ పార్టీ కదా, ఒక్కొక్క దగ్గర ఒక నీతి అయితే ఉండదు కదా. హిమాచల్లో ఒక నీతి, తెలంగాణలో ఇంకో నీతి ఉంటుందా? కేటీఆర్ గారు టెక్నికల్ అంశాలు, నైతికత ఇవన్నీ పక్కన పెడదాం. వ్యక్తిగతంగా కేటీఆర్ గారికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న ఒపీనియన్ ఏంటా? ఈ ఫిరాయింపులు కరెక్ట్ అంటారా? ఎవరు చేసినా కాదు బ్రదర్. ఈ దేశంలో న్యాయము, చట్టము, ధర్మము, రాజ్యాంగం వీటి ప్రకారం నడవాలి. వ్యక్తిగతంగా కళ్యాణ్ ఏమనుకుంటాడు, నేనేమనుకుంటాడు అదంతా అనవసరం. మొన్న జరిగింది తప్పు. ఆ 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోవడం తప్పు, ముమ్మాటికి తప్పు. 100% దానికి శిక్ష పడాల్సిందే. ఆ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రావాల్సిందే. రైట్, వెల్కమ్ బ్యాక్. కేటీఆర్ గారు, కేసీఆర్ అంటే ఆ 3 అక్షరాల పేరులో చాలా పవర్ ఉంది. అంటే 25 ఏళ్ళుగా కూడా తెలంగాణ రాజకీయం అసలు కేసీఆర్ అనే పదం లేకుండా జరగలేదు ఎప్పుడు కూడా. కేసీఆర్ గారు సైలెంట్గా ఉన్నా, బయటకు వచ్చినా, సభలు పెట్టినా, ఏది పెట్టినా ఒక విస్ఫోటనంలానే బయటకు వచ్చేది. ఎందుకు అంటే అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు సైలెంట్ అయ్యారు. కేసీఆర్ గారు సభకు రావాలంటూ రేవంత్ రెడ్డి గారు పదే ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. పనికిమాలిన వెధవలు, పనికిమాలిన భాష మాట్లాడే, బజారు భాష మాట్లాడే సభకు కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదనేది నా స్థిరాభిప్రాయం. ఎందుకంటే అక్కడున్న మంత్రులు, అక్కడున్న ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడే బజారు భాష, వాళ్ళు మాట్లాడే దిగజారుడు భాష. తెలంగాణ బాబు లాంటి కేసీఆర్ గారు వాళ్ళు అక్కడ ఉండే అవమానం పాలు కావాలని నిజంగా ఏ నిజమైన తెలంగాణ బిడ్డ కోరుకోడు. ఏం భాష మాట్లాడుతున్నాడండి రేవంత్ రెడ్డి? మందు బాటిల్ అంటాడు, ఇంకేదో పనికిమాలిన మాటలు మాట్లాడతాడు. ఈ దరిద్రం వినడానికి కేసీఆర్ గారు రావాలా? ఎందుకు రావాలి? ఆయన గజ్వేల్లో ఆయన నియోజకవర్గంలో ఉన్నారు. ఎవరికి వచ్చిన నొప్పి ఏంది? ఆయన స్థానిక ఎమ్మెల్యే. నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ని ఈ రాజకీయ మరుగుజ్జులతో పోల్చడమే తప్పు. పేరుకు ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా చూస్తురా ఆయన ముఖ్యమంత్రి లెక్క?
ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు చూస్తున్నారు, ఆయన ముఖ్యమంత్రి లెక్క ఆయన సొంత మంత్రులు చూస్తున్నారా? స్టేచరు రాజకీయాల్లో పదవులతో రాదు బ్రదర్, పర్సనాలిటీ క్యారెక్టర్తో వస్తుంది. ఈ క్యారెక్టర్లెస్ ముఖ్యమంత్రి, ఈ క్యారెక్టర్లెస్ మంత్రులు, వీళ్ళకి కేసీఆర్ గారు అవసరమే లేదు. కేసీఆర్ సైనికులం, కేసీఆర్ శిష్యులం మేము చాలు. తప్పకుండా మాకు సమాధానం చెప్పమని రాదు అసెంబ్లీలో. మాకు మైక్ కట్ చేయకుండా దమ్ముంటే కేసీఆర్ తయారు చేసిన సైనికులం మేమే ఎక్కువ ఆయనకు. కేసీఆర్ అవసరం లేదు. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు, ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు గుర్తు చేస్తూ ఉన్నా బ్రదర్, కొన్ని సందర్భాలు వస్తాయి దేశ రాజకీయాల్లో చాలా చూసినాం. ఎన్టీ రామారావు గారు నేను 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి రానని వెళ్ళిపోయినారు. కరుణానిధి గారు చేసినారు, జయలలిత గారు పోయినారు. పోయిన టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఓ దశలో రాను అని చెప్పే పరిస్థితి. ఎందుకంటే రాజకీయాలు అట్లా తయారైనవి అరాచకంగా. అందులో ఇట్లాంటి బజారు భాష మాట్లాడే ప్రభుత్వాధినేతలు ఉన్నప్పుడు తప్పకుండా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని తెలంగాణ సమాజం కూడా మీరు పోల్ పెట్టండి, ఆమోదిస్తుంది. అంటే కేసీఆర్ రాకపోయినా అసెంబ్లీకి రాకపోయినా మమ్మల్ని నడిపిస్తున్నది కేసీఆరే కదా. మా వెనుక ఉన్న శక్తి ఆయన కదా. మమ్మల్ని మార్గదర్శనం చేస్తుంది, ఇష్యూల మీద ఇష్యూ బేస్డ్ ఫైట్ చేయిస్తున్నది, పార్టీ నడిపిస్తున్నది అంతా కేసీఆర్ గారే కదా. అంటే కేసీఆర్ గారు రాకపోవడం సరే, ఆ భాష దానివల్ల రావట్లేదు అని పక్కన పెడదాం. అది పెట్టినప్పుడు ఆ బాధ్యతను పెడతారండి, నాకు అర్థం కాదు. పనికి మాలిన వెధవలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కన పెట్టము అంటున్నా. ఓకే, ఖచ్చితంగా ఇలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రి, పనికిమాలిన మంత్రులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఎక్కడ కుక్కగాడుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లే చెప్తాం. మేము చాలు ఆయనకు. కేసీఆర్ గారి స్థాయికి, కేసీఆర్ గారి హోదాకి ఆయన ప్రతిపక్ష నాయకుడు. డెఫినెట్గా మాకు డైరెక్షన్ ఇస్తున్నది ఆయనే, ఏ ఇష్యూ టేకప్ చేయాలో చెప్తున్నది ఆయనే, ఏ పోరాటం చేయాలో చెప్తున్నది ఆయనే. తప్పకుండా దాన్ని అట్లే కంటిన్యూ చేస్తాం. 25 ఏట అడుగు పెడుతున్నారు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ అయినా, ఒక పార్టీ నిర్మాణం అనేది కొంత లోపించి ఉంటుంది పార్టీలో. ఎప్పుడు అధ్యక్షుడు లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు, లేదంటే హరీష్ రావు గారు, ఇట్లా ఒక ఫ్యామిలీ పాలిటిక్స్, ఫ్యామిలీ ఫేసెసే ముందుగా అనిపిస్తుంటాయి తప్పితే మిగిలిన వాళ్ళు పెద్దగా యాక్టివ్గా ఉండరు. వాళ్ళకి అంటే కార్యవర్గం కూడా లేదు మీకు యాక్చువల్గా. ఎవరు చెప్పారు మీకు? పార్టీ కార్యవర్గం ఉంది, జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్టీ రాష్ట్ర కమిటీ ఉంది, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు. ఎట్లా చేస్తారని అట్లా స్వీపింగ్ రిమార్క్స్? మీరు మీడియాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీకు ఏ ప్రాంతీయ పార్టీలో అయినా మీకు ఆ పార్టీ అధ్యక్షుడు లేదా వాళ్ళ ఇంట్లోంచి ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని చూడడం అలవాటు. ఇప్పుడు తెలుగుదేశం అనగానే లోకేష్ గారు, చంద్రబాబు గారు, అట్లా మీ దేశం అంతా చూడండి. మరి కాంగ్రెస్ ఏంటిది? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తప్ప ఎవరు కనబడుతున్నారు? ఏమంటున్నా అంటే అల్టిమేట్గా ఈ దేశ రాజకీయ వ్యవస్థ అట్లా ఉంది. ప్రజలు గెలిపిస్తుంటే మీకు వచ్చిన బాధ ఏంది? ప్రజలు 2014లో మాకు 63 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చారు. ఈ విమర్శలు, ఈ సొల్లు మాటలు వింటానే ఉన్నాం మేము చిన్నప్పటి నుంచి. 2018లో 85 సీట్లు గెలిపించారు. మొన్న 39 సీట్లు ఇచ్చారు. 1/3 సీట్లు తక్కువేం కాదు కదా. 37% ఓట్లు ఇచ్చినారు. కేటీఆర్ గారు, మీరు ఓటమి తర్వాత, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ పథకాలు, ఈ స్కీమ్స్ ఇవన్నీ పెట్టే వాళ్ళు ఒక 15-20 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే గెలిచేవాళ్ళం మేము, అంటే వాటి వల్లే ఓడిపోయినాం అనే రకంగా మీరు మాట్లాడారు. ఇప్పుడు మీపై వస్తున్న విమర్శ ఏంటంటే అలా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని కేసులు కూడా అవుతున్నాయి ఈ మధ్య. అసలు చేతిలో ఫోన్ లేని ఏ మనిషినైనా పోయి అడగండి, ఫోన్ వాడడం రాని ఏ మనిషినైనా అడగండి. రాష్ట్రంలో సోషల్ మీడియా ఇడిచిపెట్టండి ఒక నిమిషం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా బాగాలేదా అని నేను ఇవాళ షరతు కడుతున్నా మీతోని. మీరు ఇప్పుడు రోడ్డు మీద పోయి ఫోన్ లేని వాళ్ళని పట్టుకోండి, నీకు ఫోన్ ఉందా లేదా అని అడుగురి, సోషల్ మీడియా చూస్తావా లేదా అని అడుగురి, బాగుందా బాగాలేదా అని అడుగురి, తర్వాత చెప్పండి మీరు నాకు. అంటే కొంతమంది పిచ్చి భ్రమలో బతుకుతుంటారు. మా ప్రభుత్వం చాలా బాగుంది కానీ మేమేదో బదనాం చేస్తున్నాం. కుదురుతుందా అండి అట్లా దేశం లెక్కనన్నా? సబ్జెక్ట్లో సరుకుంటే ఇంకోరెవరన్నా బదనాం చేస్తుందా? నేను మమ్మల్ని కూడా మస్తుగా బదనాం చేశారు 14 నుంచి 23 దాకా. గెలవలేదా ఎలక్షన్లు? గెలిచినాం కదా. ఎలక్షన్లు గెలిచి ఒక్కటే గీటరాయి కాదు కదా, పనితీరు. అన్నిటికీ మించి నేను చెప్పింది ఏంటంటే, ఎందుకు చెప్పినా అంటే ఆ మాట, అసలు ఏం జరిగింది తెలంగాణలో? మేము సరే నిజానికి కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేసినారు, మేము ఫెయిల్ అయినాం. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆయన చేసిన పనిని మేము కిందికి చెప్పడంలో ఫెయిల్ అయినాం. ఉదాహరణకు చెప్తాను మీకు. 1,62,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం ప్రభుత్వ రంగంలో. కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని కింద ప్రతిపక్షాలు లొలిపెడుతుంటే దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయినాం. 10 ఏళ్లలో భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంత స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేయలేదు అని చెప్పలేకపోయినాం, కమ్యూనికేట్ చేయలేకపోయినాం. భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగులకు జీతాలు పెంచినాం 73%. కానీ 1వ తారీఖు జీతాలు పడతలేవనే ప్రతిపక్షం యొక్క వాదనను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయినాం. వ్యవసాయ విస్తరణ అద్భుతంగా జరిగింది. భారతదేశంలోనే ప్యాడీ ప్రొడక్షన్లో పంజాబ్ను, హర్యానాను దాటిపోయినాం. కానీ ఏమైంది ఆఖరికి? అయ్యో ఇక్కడ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఏదో డ్రామా చేస్తే అది నిజమని కొంతమంది నమ్మే పరిస్థితి. అట్లాగే
32 మెడికల్ కాలేజీలు అండి. తెలంగాణ రాకముందు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చినట్టు నుంచి మొన్నటి దాకా 5 మెడికల్ కాలేజీలు ఉండే. ఇక్కడ 32 మెడికల్ కాలేజీలు పెట్టినాం, 32 నర్సింగ్ కాలేజీలు పెట్టినాం, 1000 గురుకుల పాఠశాలలు పెట్టినాం. కానీ విద్యార్థులకు మా తమ్ముళ్ళకి చెప్పుకోలేకపోయినాం. అంటే మేము ఫెయిల్ అయినాం. ఎందుకు ఈ మాట ఎందుకనంటే ఆవేదనతోనన్నా ఇన్ని మంచి పనులు చేసి చెప్పుకోలేకపోయినాము. కేవలం వాళ్ళు అవతలోళ్ళు ఈయన దొర, అహంకారము, గడి, 1,00,000 కోట్లు దోషేసిండ్రు. మేడిగడ్డ మీద పర్రె పడగానే ఇగో దున్నపోతి నిందని కాంగ్రెస్ వాడు అనగానే దుడ్డని కట్టేయమన్నట్టు ఆయన వచ్చిండు బీజేపీ. గా ప్రచారం, దొంగ ప్రచారం, అది మేము తిప్పికొట్టలేకపోయినామనే బాధతోని ఎవరో ఒకరిద్దరు జర్నలిస్టులను పేరు పెట్టుకొని యూట్యూబ్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టినా కూడా మేము చాలా డెమోక్రాటిక్గా ఉన్నాం. వాళ్ళని నిలువరించలేకపోయినామని బాధతోని మేము కూడా సపరేట్గా 32 ఛానల్ పెడితే అయిపోతుండే. ఈ పనికిమాలిన ఛానల్లే మా కొంప పుచ్చుకున్నాయి అన్న. అవును, ఛానళ్ళు కొంతవరకు, మా నాయకత్వం కూడా అలసత్వం కొంతవరకు. మా నాయకత్వం అంటే మేము ద్వితీయ శ్రేణి నాయకత్వం, మా అలసత్వం, మా నిర్లక్ష్యం, ఇది తప్ప కేసీఆర్ గారి వైపు నుంచి మాత్రం ప్రజల్లో ఎక్కడా కంప్లైంట్ లేదు. ఎస్, ఆయన మీద చాలా చెప్పారు, ఇట్లనట అట్లనట. నేను ఒకటి అడుగుతున్నా కళ్యాణ్ గారు, కేసీఆర్ ఎవరిని కలవలేదు, కేసీఆర్ దొర. మరి రేవంత్ రెడ్డి గారు రోజు 18 గంటలు పనిచేస్తున్నారు, జూబ్లీహిల్స్ ప్యాలెస్లు అందరినీ కలుస్తున్నారు. మరి ఎందుకో రైతు బంధు పడతలేదు, మరి ఎందుకో తులం బంగారం దిక్కులేదు, ఎందుకో 4,000 పెన్షన్ వస్తలేదు. మరి ఇంత అద్భుతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కదా, అన్నీ జరిగిపోవాలి కదా. మరి కేసీఆర్ గారు ఎవరిని కలవకుండానే రైతు బంధు పడుతుండే, కళ్యాణ లక్ష్మి వస్తుండే, పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుండే, మిగతా అన్ని కార్యక్రమాలు టెన్షన్గా జరుగుతుండే, ముసలిళ్ళకి పెన్షన్ వస్తుండే, రైతులకు కరెంట్ వస్తుండే, ఇన్ని జరుగుతుండే. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏది జరుగుతలేదు చక్కగా. ఎందుకంటే అల్టిమేట్గా నాయకుడు, ఆయన సమర్థత, ఆయన విజన్, దాన్ని ఇంప్లిమెంట్ చేసే యంత్రాంగం చక్కగా ఉండాలి. అది కాంగ్రెస్లో లేదు కాబట్టి ప్రజలు తిడుతున్నారు. మేమేం చేస్తాం దానికి? అంటే కేటీఆర్ గారు ఇంకొకటి మీ పైన ప్రధాన విమర్శ ఏంటంటే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ప్రతిసారి అసెంబ్లీ చర్చలో కూడా అదే పాయింట్ వస్తుంది. మొన్న మీరు చాలా క్లారిటీగా చెప్పారనుకోండి అప్పులకు సంబంధించిన అంశం. అంటే దాన్ని ప్రజలు నమ్మారనుకుంటున్నారా? డెఫినెట్గా నమ్మారు. నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారు ప్రజలు. ఇంకోటి ఏంటంటే జనరల్గా మన సమాజంలో ఉండే అపోహ ఏంటంటే అప్పుల పాలు అయిపోయినామనగా ఎందుకు బీరిపోతారు అన్నట్టు. అరే, ఒక వ్యక్తి అప్పు వేరు, ఒక రాష్ట్రం అప్పు వేరు. అప్పు తెస్తే కూడా కళ్యాణ్ గారు దేని మీద పెట్టుబడి పెడుతున్నాం? అప్పు తెచ్చి ఎప్పటి నుంచో దశాబ్దాల సమస్య ఉన్న కరెంట్ సమస్యను పరిష్కారం చేస్తే అది మంచా చెడా? అప్పు తెచ్చి దశాబ్దాల సమస్యగా ఉన్న తాగునీటి సమస్యను, ఫ్లోరైడ్ సమస్యను, గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఆవాసాల సమస్యను పరిష్కారం చేస్తే అది మంచా చెడా? అప్పు తెచ్చి 32 మెడికల్ కాలేజీలు కడితే మన పిల్లలకు మంచా చెడా? అప్పు తెచ్చి మన పిల్లలకు 1000 గురుకుల పాఠశాలలు కడితే మంచిదా చెడా? అంటే ఒక ఉత్పాదక రంగంలో ₹1 పెడితే ₹2, ₹3 తిరిగి ప్రభుత్వానికి, తిరిగి లేదా రాష్ట్రానికి వచ్చే విధంగా మంచి చేస్తే తప్పెట్లయితుందండి? ఇది మర్చిపోయినాం ఈ కామన్ లాజిక్. రెండవది, అప్పులు. భారతదేశంలోని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది కింది నుంచి 5వ స్థానంలో ఉన్నాం మనం అప్పుల్లో. 28 రాష్ట్రాల్లో అప్పులు. మరి కాంగ్రెస్ వాళ్ళు లేరా గత 10 ఏళ్ళు ప్రభుత్వంలో? మన అసెంబ్లీలో ప్రతి సంవత్సరం బడ్జెట్ సెషన్లో బట్టి విక్రమార్క గారు మాట్లాడినారు. అసెంబ్లీలో ప్రతి సంవత్సరం కాగ్ రిపోర్ట్ పెట్టినాం. అసెంబ్లీలో ప్రతి సంవత్సరం మేము రిపోర్ట్లు ఎవ్రీ డిపార్ట్మెంట్ది పెట్టినాం. లెక్కల అకౌంట్స్ చూసుకోలేదా, చదువుకోలేదా, ప్రిపేర్ కాలేదా? నేనేమంటా అంటే అల్టిమేట్గా చాతగాని అసమర్థులు ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేశారు బ్రదర్. నోటికి ఎంత వస్తే అంత. నీకు కళ్యాణ్ నీకేం కావాలి? నాకు 5 లక్షలు కావాలి, ఇస్తా పో. నీ పక్కన నాకేం కావాలి? 10 లక్షలు, పో ఇస్తా పో. నోటికి ఏమొస్తే అది చెప్పిండ్రు. ఇవాళ ఏం చేయాలో తెలియదు. మేమేమే బేబేబే. అసలు లంకె బిందెలు కావాలని నేను అంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? దొంగలు, లంగలు, అర్ధరాత్రి తుండు కప్పుకొని తవ్వకాలు చేసేటోళ్ళు అడుగుతారు లంకె బిందెలు. ఒక గసంటోళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం చేయాలి మరి కర్మ? అంటే మీరే మొత్తం అప్పు చేసి వెళ్ళిపోయారు, అప్పు పుట్టట్లేదు అనేది కూడా ప్రధానంగా, అంటే ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాం మేము, అప్పు పుట్టట్లేదు మాకు అని కూడా అంటున్నారు కదా. అందుకే చెప్పిన నేను, ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు, రాము ఏమో బయట నాకు అప్పు పుడతలేదు నన్ను ఎవడు దేక్తలేడు అంటాడు. రెమోనేమో అసెంబ్లీకి వచ్చి 1,58,000 కోట్లు అప్పు చేసినా అని చెప్తాడు. బయటనేమో రాము ఏం చెప్తాడు? మాకు అసలు మొత్తం పెట్టుబడుల మీద పెట్టుబడులు వస్తున్నాయి అంటాడు. రాష్ట్రం పరుగులు పెడుతుంది వృద్ధి రేట్లో అంటాడు. ఇక్కడికి వచ్చేమో 71,000 కోట్ల గాటా పడ్డది. ఏం చేయాలి, నేను రాష్ట్రం ఆదాయం పెరుగుతలేదు, సాధిస్తే నేను చేయలేకపోతున్నా అని ఇక్కడ అంటాడు. ఒక బయటికి పోయేమో 6 గ్యారంటీలు, రైతు బంధుకు, రుణమాఫీకి, వాటికి పైసలు లేవని చెప్తారు. బయట మొత్తం నాశనం చేసిండు కేసీఆర్ అంటారు. ఇక్కడికి వచ్చేమో 50,000 కోట్ల టెండర్లు పిలుస్తారు. ఫ్యూచర్ సిటీ, మూసి, ఇంకోటి. మరి 50,000 కోట్ల ఇడికెళ్ళి వస్తున్నాయి, ఆడ పైసలు లేకపోతే. అంటే రైతు బంధుకు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, తులం బంగారానికి పైసలు లేవు, స్కూటీ లేనికి పైసలు లేవు, మీకు నెలకు 2,500 ఆడపిల్లలకి ఇస్తేందుకు పైసలు లేవు, ఎవరికి పైసలు లేవు. కానీ దేనికి ఉంటాయి? లూటీకి మాత్రం పైసలు ఉంటాయి. ఎందుకంటే ఇళ్ళకి కూడా కమిషన్లు రావు. కానీ అదే
పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వాలి, ఢిల్లీకి మూటలు పంపాలి, దీనికి మాత్రం పైసలు ఉన్నాయి. ప్రజలకు అర్థమైంది ఇదంతా. రజతోత్సవ సభ జరగబోతుంది. ఏంటి ఈ సభలో అంటే కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడబోతున్నారు. ఇప్పుడు అంటే ఏడాదిన్నర పాలనకు సంబంధించి ఖచ్చితంగా మాట్లాడబోతారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉందనేది ప్రజలకు మీరు చెప్పేది కానీ చెప్పుకోవాలనుకునేది కానీ ఏముంది అనుకుంటున్నారు, ఏం చెప్తారు? ఏమీ లేదు, ప్రజలకు ముందు ధన్యవాదాలు చెప్పాలి మేము. ఎందుకంటే మాకు ఉద్యమంలో సహకరించినరు, తర్వాత 10 ఏళ్ళు అధికారంలో మేము ఉన్నాము కూర్చున్నామంటే దానికి కారణం ప్రజల దయ. మళ్ళీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా ప్రజల దయనే. లేకపోతే మమ్మల్ని కావాలంటే ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఓడియొచ్చు. మేము తప్పు చేస్తే మాకు ఒక్క సీటు కూడా రాకపోతుండే. కానీ 39 సీట్లు ఇచ్చినారు, మాకు 2 సార్లు అధికారం ఇచ్చినారు, వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇచ్చినారు. ముందుగా తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం, శాశ్వతంగా వారికి సేవ చేస్తూనే ఉంటాం. మాకు ఎంత శక్తి ఉంటే ఎంత శక్తి మేరకు పనిచేస్తాం. కానీ ప్రజలకు ఖచ్చితంగా చెప్తాం, కాంగ్రెసు బీజేపీ ఈ 2 పార్టీల దొంగ నాటకం. ఎట్లా ఒకరికొకరు సహకరించుకుంటూ, ఎట్లా ఒకరితోనొకరు కుమ్మక్కై ఈరోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు గండి కొడుతున్నారు చెప్తాం. ఎట్లా ఢిల్లీ పార్టీల చేతిలో జుట్టు పెడితే 2 ఢిల్లీ పార్టీలు కూడా ఎట్లా తెలంగాణని ఇలా మోసం చేస్తున్నాయో చెప్తాం. అంటే కేటీఆర్ గారు ఉప ఎన్నికలు అన్నారు కాబట్టి ఉప ఎన్నికలు వచ్చినా ఎప్పుడు టీఆర్ఎస్ ఉప ఎన్నికలను తెచ్చిన పార్టీ, అది ఉప ఎన్నికలను ఎదుర్కొన్న పార్టీ కాదు, మీరే తెచ్చేవాళ్ళు ఎప్పుడు గతంలో. ఇప్పుడు ఎందుకు అంటే ఎన్నికలు వచ్చినప్పుడు కొంచెం పోటీకి వెనుకడుగేస్తున్నట్లు, భయపడుతున్నట్లు. ఎందుకంటే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రధానంగా అక్కడ మీకు అవకాశం ఉండేది. గతంలో వరుసగా గెలిచారు అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అంతా. స్వామిగౌడు, నారదాస్ లక్ష్మణరావు, అంతకుముందు ఆర్ సత్యనారాయణ అంతా మీరే గెలిచారు అక్కడ. వేరే పార్టీ జీవన్ రెడ్డి ఒక్కరు తప్ప అసలు అక్కడ ఎవరు గెలవాలి. అటువంటిది పోటీకి కూడా భయపడ్డారు. మీరు కరీంనగర్ జిల్లాలో మీరు ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడ. చంద్రబాబు నాయుడు గారు పోయిన టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక దశలో లోకల్ బాడీ ఎన్నికల్లోనే పోటీ చేయను అని చెప్పినారు. చివరికి కార్యకర్తల ఒత్తిడితో లాస్ట్ నిలబడ్డారు. కుప్పంతో సహా అన్ని సీట్లలో కూడా ఓడిపోయారు. ఏమైందైతే 3 ఏళ్ల తర్వాత అఖండమైన మెజారిటీతో ఇలా అధికారంలోకి వచ్చినారు. మొన్న జరిగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏమన్నా రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసే ఎన్నికనా? ఆ ఎన్నికతోనే ప్రభుత్వాలు కింద మీద అయ్యేది ఉందా? మేమేమనుకున్నామంటే 42 నియోజకవర్గాల్లో మేము ఎన్రోల్మెంట్ కూడా సీరియస్గా చేయలేదు. అట్లాంటప్పుడు ఎందుకు నిలబడాలి, ఎందుకు ఈ ప్రయాస, దాంతో వచ్చేదేంది పోయేదేంది? కాబట్టి అవసరం లేదని అనుకున్నాం, పోటీ చేయలేదు. రేపు బెటమని స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారు కదా. లోకల్ బాడీస్లో సీరియస్గానే కాంటాక్ట్ చేయబోతుందా బీఆర్ఎస్? కూడా లైట్గా తీసుకుంటాం, చాలా సీరియస్గా కొట్లాడతాం. ఎందుకు లైట్గా తీసుకుంటాం? నేనేమంటే అల్టిమేట్గా బ్రదర్, మేము వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినాం, స్వల్ప తేడాతో ఓటమిపాలైన. కరీంనగర్లో మాకు ఎన్రోల్మెంట్ కూడా మేము సీరియస్గా తీసుకోలేదు. ఆ టైంలో ఏదో డిస్టర్బెన్స్ ఉండే, తీసుకోలేదు. అక్కడ నా ఓటు కూడా నేను రాయించుకోలేదు. అట్లాంటప్పుడు మేము ఎన్రోల్మెంటే సీరియస్గా తీసుకున్నప్పుడు ఎలక్షన్ ఎందుకంటే ఇది భిన్నమైన ఎలక్షన్. మిగతా జనరల్ ఎలక్షన్ ఏమో అందరు ఓటర్లు ఉంటారు, ఇన్నట్లా కాదు, ఎన్రోల్ చేసిన వాళ్ళే ఓటర్లు. మేము ఎన్రోల్మెంటే సీరియస్గా తీసుకోలేదు కదా, ఎందుకు చేయాలా? ఆయన ఈ ఎన్నికతోని అయ్యేదేముంది పోయేదేముంది? ఒక ఎమ్మెల్సీ గెలిస్తే ఓడితే మాకు వచ్చిన నష్టము లేదు, అర్జెంటుగా ఆడ ప్రభుత్వం కింద పడిపోయేది లేదు. కాబట్టి వదిలేద్దాం అనుకుని వదిలేసి. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కుర్చీ కోసం అంటే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అని మీరు చాలా సందర్భాల్లో చెప్తున్నారు, అదే మీరు చెప్తున్నారు. అయితే మిగిలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ కుర్చీ కోసం కుటుంబ సభ్యులే, అంటే మీరు కానీ హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ, జనరల్గా మీరే ముగ్గురు కాబట్టి వాళ్ళే పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకు పాపం పాలన చేతనైతే లేదు, సర్కారు నడిపొస్తలేదు, సర్కస్ నడుపుతున్నారు. సర్కస్లో కొన్ని కోతులు ఉంటాయి, కొన్ని ఏనుగులు ఉంటాయి, కొన్ని గుర్రాలు ఉంటాయి, కొన్ని గాడిదలు ఉంటాయి, ఏవో కూతలు కూస్తుంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ స్పందించాల్సిన అవసరం కానీ మాకు లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే, మా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నదే మా అందరి కోరిక. కాకపోతే మీరు ప్రాబ్లం ఏంటంటే మీడియాతోని మీకు మా కుటుంబంలో ఉండే 3-2 కనబడతారు తప్ప వేరే నాయకులు కనబడరు. ఇక అది మీకు అట్లా తయారైంది. మీరు నేను చేయగలిగింది అంటే కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు చెప్పడం, వాళ్ళకి అనవసరంగా డిగ్నిఫై చేయడం, దాన్ని మళ్ళీ మేము రెస్పాండ్ అవ్వడం, ఇదొక సర్క్యులర్ రాజకీయం నడవడం, ఇక అది మన కర్మ. థ్యాంక్ యూ కేటీఆర్ గారు, థ్యాంక్ యూ. మొత్తానికి కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ముందుకు పోతామని చెప్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. అదే సమయంలో మరో 25 ఏళ్ళు అంటే ఇంకా 50 ఏళ్ల పాటు కూడా ఈ పార్టీ ఇలానే కంటిన్యూ అవుతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రజతోత్సవ వేడుకలతో కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు, పార్టీ శ్రేణులకు ఏం దిశానిర్దేశం చేయబోతారు, ప్రజలకు ఏం చెప్తారు అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఉండబోతుంది. చూడాలి ఏం జరగబోతుంది, బీఆర్ఎస్ పరంగా ఏ రకంగా ముందు యాక్టివిటీస్ ఉండబోతున్నాయి వేచి చూద్దాం. ఇది కేటీఆర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.